కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ ఎలా చేయాలంటే సేమ్ ప్రాసెస్. A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు. అయితే A:Cని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఇందాక ఇచ్చిన ప్రాబ్లంలో A:B:C 3 ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మాత్రం ఓన్లీ 2 మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం సేమ్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ A:B సేమ్ వాల్యూ B:Cని రాసుకుందాం. ఫస్ట్ 3 ఇక్కడున్న దాంట్లో B వాల్యూ 4, ఇక్కడున్న దాంట్లో B వాల్యూ 8:9. దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. 8 3s 24, 8 4s 32, 36, 4 9s 36. ఇప్పుడు మనం ఇవి ఇక్కడున్న వాల్యూస్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయో మనం చూసుకుని దాన్ని బట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇవి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 12 times, 16 times, 18 times. అగైన్ ఇది మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 16 8 times, 9 times. ఇప్పుడు 6 8 9 అనేవి ఏ 3 వాల్యూస్ కూడా ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. సో మనం ఫైండ్ అవుట్ చేసిన A:B:C రేషియో వచ్చింది. దట్ మీన్స్ A:B:C. కానీ మనల్ని వాడు ఫైండ్ అవుట్ చేయమన్న రేషియో A:C మాత్రమే. అంటే A:C ఈజ్ ఈక్వల్ టు 6:9. ఇప్పుడు 6:9 అగైన్ వీ కెన్ క్యాన్సిల్. ఎలా చేస్తాము అంటే 3 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుంది, అలాగే 9 కూడా క్యాన్సిల్ అవుతుంది. 3 times and 2 times and 3 times. సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసరికి A:B:C ఈజ్ ఈక్వల్ టు 2:3:4. దెన్ A/B:B/C:C/A ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. అయితే మనకి ఇలా ఒక వాల్యూ ఇచ్చి ఇవి ఫైండ్ అవుట్ చేయమంటే అంటే సేమ్ వాల్యూస్ అంటే A:B:C ఇచ్చి 3 రేషియోస్ ఇటు సైడ్ ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు అవతలకు కూడా 3 రేషియోస్ ఇస్తే డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఈ ఫస్ట్ ఉన్న దాన్ని ఏ వాల్యూ, సెకండ్ ఉన్నది B వాల్యూ, థర్డ్ ఉంది C వాల్యూ అని మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. దట్ మీన్స్ B అనేది మిడిల్లో ఉంది కాబట్టి 3 అనేది B అవుతుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 3, C ఈజ్ ఈక్వల్ టు 4. మనల్ని వాడు అడిగింది A/B ఈజ్ టు B/C ఈజ్ టు C/A. ఏ వాల్యూ ఎంత 2/, B వాల్యూ 3 ఈజ్ టు B వాల్యూ ఎంత 3, C వాల్యూ 4 ఈజ్ టు 4/2. అయితే మనం దీన్ని ఫ్రాక్షన్ అంటారు. ఈ ఫ్రాక్షన్లో కాకుండా డైరెక్ట్గా మనకి రేషియోలో సింప్లిఫై అయ్యే విధంగా మనం రాయాలి అంటే ఏం చేయాలంటే ఈ కింద దానికి మనం ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఎల్సిఎం ఏంటంటే 12 అనేది ఎల్సిఎం అవుతుంది. అయితే 12ని మనం ఎల్సిఎం తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ 12 ఉంది కదా, 12ని తీసుకుంటాం. 12 అనేది థర్డ్ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 4 times. 4 × 2 ఈజ్ టు 12 అనేది 4లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 3 times. 3 × 3 4 డివైడెడ్ బై 12 అనేది 2లో 6 times. దట్ మీన్స్ 4 × 6/12. ఇక్కడ 12. ఇప్పుడు రేషియోస్లో ఈ 3 ఈక్వల్ కాబట్టి ఈ 3ని మనం కన్సిడర్ చేయం. సో 4 2s 8, 3 3s 9, 6 4s 24. ఇది A/B ఈజ్ టు B/C ఈజ్ టు C/A values. Next one. If 2A is to 2B is 3B is sorry guys, these two is to 4C, then A is to B is to C is. మనకి ఇలా ఇచ్చినప్పుడు వాల్యూస్ ఏ విధంగా సింప్లిఫై చేయాలి అంటే ఈస్ట్లో ఇస్తే దీని మీనింగ్ ఏంటి, డివైడెడ్ బై మనం రాసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్లీ మనం ఏం చేయాలి అంటే
ఈ టూని ఈస్ టూ కింద తీసుకోవాలి, అలాగే ఈ టూని తీసుకోవాలి. ఏ టూ తీసుకున్న పర్లా, ఇది తీసుకున్న పర్లా, ఇది తీసుకున్న పర్లా. అంటే మనకి అర్థమయ్యే విధంగా మనకు కావాల్సిన విధంగా తీసుకుంటాం. 2a ఈస్ టు 3b, ఇదొక ఈస్ టు కింద తీసుకుంటాం. అలాగే 3b ఈస్ టు 4c. మీకు ఫస్ట్లో ఏం చెప్పాను, ఈస్ టు అంటే డివైడెడ్ బై అని చెప్పాను కాబట్టి సారీ గైస్, ఇది ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఫస్ట్ ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాం, అలాగే ఈ టూ కూడా ఈజ్ ఈక్వల్ టుకి మనం తీసుకుందాం. 2a ఈజ్ టు 3b. అయితే మనకి ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ వాల్యూ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది. మనం ఈ బీని ఇటు తీసుకురావాలి, ఈ టూని ఇటు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ టూని ఇటు తీసుకువెళ్ళాలి, ఈ బీని ఇటు తీసుకురావాలి. అంటే a బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2. అదేవిధంగా b బై సి ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే ఇక్కడ డివైడెడ్ బైని మనం ఎలా రాసుకుంటాం, a ఈజ్ టు b కింద రాసుకుంటామని చెప్పా కదా. a ఈజ్ టు b మీన్స్ 3:2 ఇక్కడ వచ్చింది కాబట్టి. అదేవిధంగా b ఈజ్ టు c ఈజ్ ఈక్వల్ టు 4:3. అంటే మనకి a ఈజ్ టు b వాల్యూ వచ్చింది, b ఈజ్ టు c వాల్యూ వచ్చింది. కానీ మనల్ని వాడు ఏమడిగాడు, a ఈజ్ టు b ఈజ్ టు c. మనం ఫస్ట్ ప్రాబ్లంలో చేసిన విధంగా ఈ 2 వాల్యూస్ ఇచ్చి a ఈజ్ టు b ఈజ్ టు cని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా కన్సిడర్ చేసుకోవాలి. ఏ వాల్యూ 3:2, 4:3. దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. 3 4s are 12, 2 4s are 8, 3 2s are 6. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 6 times, 4 times, 3 times. That means a is to b is to c value 6:4:3. Next sum. a by 3 is equal to b by 4 is equal to c by 5. Then a is to b is to c is. ఇది వెరీ ఈజీ అండి. ఇక్కడ మనం 3 వాల్యూస్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఇలా డివైడ్లో 3 వాల్యూస్ ఈక్వల్ ఇచ్చి పైన ఏమో ఏబిసి XYZ PQRS అలా సంథింగ్ ఇచ్చి కింద వాల్యూస్ వస్తాయి కనుక ఈ పైన దానికి యొక్క వాల్యూ అనేది కింద ఉంది అవుతుంది. అంటే ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 4 అవుతుంది, సి వాల్యూ 5 అవుతుంది. వాడు మనల్ని అడిగింది ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి ఏ వాల్యూ ఎంత 3:4:5. ఇలా ఇస్తే వెరీ సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇది బేసిక్ టాపిక్ అండి, ఇంట్రడక్షన్ టాపిక్ ఇన్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ దెన్ టేక్ కేర్, బై బై.